హలో పీపుల్, నేను మీ వినయ్ ముంజులూరి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్, ట్రావెల్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే ఐటమ్ ఫ్రూట్ సలాడ్. సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలు ఐస్ క్రీమ్ కోసం మారం చేస్తుంటారు. మనం ఇంట్లోనే ఇలా ఫ్రూట్ సలాడ్ చేసి వాళ్ళకి ఇస్తే ఎంజాయ్ చేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ ఒక 3 సన్నగా కట్ చేసుకోవాలి, బనానా కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకోవాలి, అండ్ గ్రేప్స్ ఒక 10-15 ఇట్లాగే సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. బాదాం నేను చాలా సన్నగా కట్ చేశాను, ఎందుకంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, నవలడానికి ఇబ్బంది కాకుండా ఉంటుందని. అదేవిధంగా పిస్తాషియో కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని అందులో 1/2 లీటర్ పాలకి ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని కలిపేసి స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడు ఇంకొక చిన్న కప్పులో రూమ్ టెంపరేచర్కి తగ్గ చల్లదనం ఉంటే సరిపోతుంది, అలాంటి పాలు కొన్ని తీసుకొని దాంట్లోకి ఒక 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా, అంటే ఇలాగా నీట్గా కలిసేటట్టు, పాలలో కలిసేటట్టు కలుపుకున్నానండి. ఇందాక మనం ఆల్రెడీ స్టవ్ వెలిగించి పెట్టిన పాలు ఒక 60% హీట్ ఎక్కేయండి. అంటే ఇలా ఎక్కిన తర్వాత దాంట్లోకి మనం ఆల్రెడీ కలుపుకున్న ఆ పాలని, అంటే కస్టర్డ్తో మిక్స్ చేసిన పాలని ఈ వేడిగా ఉన్నప్పుడే ఇందులో పోసేసుకోవాలండి. పోసేసుకొని ఈ విధంగా ఆ వైట్ కలర్ కాస్త ఇలా క్రీమిష్ కలర్లోకి మారేదాకా కలుపుకోవాలి. మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనకి ఇది కొంచెం థిక్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఆ మరుగుతున్న పాలల్లోనే మనం రుచికి తగ్గట్టుగా, అంటే నేను ఒక 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసానండి. షుగర్ వేసి కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం సేపటికి థిక్గా అయిన తర్వాత మనము ఈ స్కేల్ని బట్టి డిసైడ్ అవ్వాలండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, కలుపుకున్న దాంట్లో షుగర్ సరిపోయిందా లేదా అని చెక్ చేశాను. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఒక 40 మినిట్స్ మనం అలా ఫ్యాన్ కింద వదిలేయాలండి. వదిలేసిన తర్వాత చూసారా, ఇలా థిక్గా అయిపోతుంది. అంతా చక్కగా కలిసిపోయి, ఫ్రూట్ సలాడ్ ఎప్పుడు ఇలా థిక్గా ఉండాలండి, జారుడుగా ఉండకూడదు. అక్కడ మనం ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్న యాపిల్ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. అదేవిధంగా గ్రేప్స్ కూడా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఇప్పుడు ఈ కస్టర్డ్లో వేసేసుకుంటున్నాము. తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బనానాను కూడా వేసేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చక్కగా అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. దీంట్లోకి మీరు పొమోగ్రనేట్, కివీ కూడా వేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. కానీ నేను ఆల్రెడీ ముందే చెప్పాను, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, నవలడానికి ఇబ్బంది పడతారని నేను ఈ టూటీ ఫ్రూటీని వేసానండి, జస్ట్ కలర్ఫుల్గా ఉండడం కోసం. అందులో చెర్రీస్ కూడా వేసాను, పిల్లలు ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేస్తారని. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో. దీన్ని చక్కగా మళ్ళీ అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకుందాం. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పిస్తాషియోని అలా పైనుంచి వేసుకుందామండి. అదేవిధంగా ఇప్పుడు బాదాన్ని కూడా అలా పైనుంచి వేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి. అండ్ ఇది ఎవరికి ఇబ్బంది కూడా ఉండదండి, ఎందుకంటే ఇవేవి పెద్ద పెద్ద పలుకులు కావు, ఎవరికైనా గొంతులో అడ్డం పడుతుందని భయపడడానికి. పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి తర్వాత తింటే అద్భుతంగా ఉంటుందండి. దట్స్ ఆల్ ద ప్రాసెస్ ఈస్. అండ్ ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తానండి. మామూలుగా లేదండి. మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, share and subscribe my channel. Me, Vinay Mujuluri. Signing off.